మున్సిపాలిటీ ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సామలకోట ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయంలో ఎంపీపీ సత్యబాబు, చైర్పర్సన్స్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన ఘనంగా మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటేశ్వరరావు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ శాంతియుతంగా ఎన్నో ఉద్యమాలు చేసి భారతదేశ స్వతంత్రానికి ఎంతో కృషి చేశారని వారు పేర్కొన్నారు. అక్టోబర్ 2న స్వతంత్ర సమరయోధుడు భారతరత్న మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలను కూడా మనం జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీలలిత, కమిషనర్ శ్రీవిద్య, మున్సిపల్ చైర్పర్సన్ శోభా జాన్ మోసెస్, వార్డ్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, టీడీపీ అధ్యక్షులు కుమారస్వామి, పట్టణ నాయకులు నిమ్మకాయల కిరణ్, బడుగు శ్రీకాంత్, కూటమి నాయకులు, వైసీపీ నాయకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, ఆ పారిశుద్ధ్యాన్ని రాత్రి పగలు 5 గంటల నుంచి ఎంతో మన మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచడానికి కారణం మన పిహెచ్ వర్కర్స్ అందరూ బాగా చేస్తున్నారు. బట్ అందులో కొంతమంది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూసినందుకు మనం చిన్న సత్కారం వెళ్తారు. 2వ తారీఖు మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా సామలకోట మండల ఆఫీసులో జనసేన నాయకులుగా మీ అందరికీ కూడా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నామండి. ఈ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిని ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం ఉందంటే మరి ఆ రోజు గాంధీ మహాత్మా కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలనే సదుద్దేశంతో ప్రతి భారతీయుడిని కూడా ఉప్పు సత్యాగ్రహంతో మొదలుపెట్టి మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదూనటువంటి మహాత్మా గాంధీ గారికి మరి యొక్క స్ఫూర్తిని యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ భారతీయుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు రాజప్ప గారు రావాల్సి ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా దేవదేవుడైనటువంటి ఏడుకొండల వారి దర్శనార్థం ఆయన తిరుపతి వెళ్ళిన సందర్భంగా ఆయన యొక్క ఆదేశాల మేరకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను కానీ, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ గారు, అలాగే బీజేపీ పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు 150వ గాంధీ జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. స్వతంత్రం వచ్చినటువంటి కాకుండా ఇప్పుడు కూడా ఈనాటికి కూడా గాంధీ గారి యొక్క ఆశయాలే దేశ ప్రజలందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తా ఉన్నారు. ఎంపీపీ గారు చెప్పినట్టు గాంధీజీ కన్న కళలు పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు, ముఖ్యంగా పల్లెల్ని బాగు చేస్తే దేశమంతా బాగుంటుందనేటువంటి నిదానంతో ఆ రోజు గ్రామ స్వరాజ్యం కోసం నిదానంతో ముందుకు వచ్చినటువంటి మహాత్మా గాంధీజీ గారి కళలు నేటికి నెరవేరుతా ఉన్నాయి. ఈ సందర్భంగా ఏదైతే గాంధీజీ గారు కన్న కళల్ని యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని ఈ సందర్భంగా అప్పుడే గాంధీజీ గారికి మనం నిజమైనటువంటి వారసులు అవుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు 155వ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం సామలకోట టౌన్లో ఉండే ఆఫీస్ దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే కలలు కన్నారో ఈవేళ మోడీ గారి హయాంలో అదే జరుగుతుంది. మోడీ గారు 2014లో నెగ్గిన వెంటనే స్వచ్ఛ భారత్ అని గాంధీ గారు పేరు మీద స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అది ఈ రోజు కూడా అది అమలు అవుతూనే ఉంది. చాలా విలేజ్ల్లో కూడా అది స్వచ్ఛ భారత్లోని తడి చెత్త పొడి చెత్త అనేది కూడా అది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా అది ప్రతి విలేజ్ని కూడా స్వచ్ఛందంగా ఉండాలా, పల్లెటూరులే దేశానికి పట్టుకొమ్మలని చెప్పేసి గాంధీ గారు ఆ రోజు ఏదైతే నినాదం చేశారో అది ఈవేళ మోడీ గారి ఆధ్వర్యంలో చూసా తప్పకుండా అమలు జరుగుతుందని మేము నమ్ముతున్నాం.